ప్రైజ్ ది లార్డ్. లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మారనాథా. షాలోమ్. వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరిని దీవించునుగాక. ప్రభు అద్భుతంగా మనల్ని నడిపిస్తున్న విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. మన పోషకుడు, మన సహాయకుడు, మన ఆరోగ్యదాయకుడు, మనకు అన్నీ అయినటువంటి మన ప్రభు. హీస్ లార్డ్ అండ్ హీస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. మన తండ్రి, మన తల్లి, మన సమస్తమైనటువంటి మన దేవుడు, మన బోధకుడు, మన కాపరి. ఇలా వేరువేరు పాత్రలు నిర్వహిస్తూ మనకు చాలిన దేవుడుగా ఉన్న మన దేవుడు. హీస్ సఫిషియంట్. ఈజ్ ఆల్ సఫిషియంట్. ఆయన చాలు. ఆయన ఉండగా నాకేది అక్కర్లేదు అని భక్తుడు చెప్పాడు 73వ కీర్తనలో. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏదీ అక్కర్లేదు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ చూడండి. యేసు ఉన్నాడు, నాకు డబ్బు కావాలి, యేసు ఉన్నాడు పలానీ కావాలని కాదు. యేసు ఉండగా మరి ఏదీ నాకు అక్కర్లేదు. ప్రభు ఉండగా మనకేం అక్కర్లేదు. అన్ని విధాలుగా మనం ఆయనలో అనేకమైన విధాలుగా ఆనందించవచ్చు, ఆయన్ని ఆస్వాదించవచ్చు. దేవుని స్తోత్రం. మీ వ్యక్తిగతమైన ధ్యానము ముగించుకున్నారనుకుంటాను. దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా బంధుమిత్రులు వస్తే వారికి చెప్పండి, ఉదయకాలం మేము టీవీలో పలాని కార్యక్రమం చూస్తాం అని చెప్పి వాళ్ళని కూడా నిద్రలేపి, ఒకవేళ లేచి ఉంటే రండి మనందరం కలిసి ఈ కార్యక్రమం చూద్దాం అని చెప్పి వారిని మీరు ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 21వ అధ్యాయ ధ్యానాల ముగింపులోకి వచ్చాము. ఈరోజు 29వ ధ్యానం. ఇంకో ధ్యానం తర్వాత మనం 1-2 ధ్యానాల తర్వాత మనం మరలా యోహాను సువార్తలో మనం జస్ట్ ఫాస్ట్గా వేగంగా మనం ప్రయాణించడానికి ఆరంభిస్తాం. రండి ఈ సమయంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. జాన్ 21:15. వారు భోజనం చేసిన తర్వాత భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపమని అతనితో చెప్పాను. So when they had eaten breakfast, Jesus said to Simon Peter, Simon, son of John, do you love me more than this? He said to him, yes, Lord, you know that I love you. He said to him, feed my lambs. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లోను అంతకుముందు ఉన్న ఎపిసోడ్లోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనే టైటిల్తో ఒకసారి మనం ఆలోచించాం 3 విషయాలు. తర్వాత చూస్తున్న దేవుడు అనే టైటిల్తో నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 4 సందర్భాల్లో ప్రభు పేతురును చూచిన సందర్భాలు మనం మీ ముందుకు తీసుకువచ్చా. నేను పేతురు యొక్క భవిష్యత్తును చూచిన దేవుడు, భవిష్యత్ అర్థం కాని స్థితిని చూచిన దేవుడు, భౌతికమైన వాటికే పరిమితమైన పేతురును దేవుడు చూశాడు. అంతేకాకుండా బోధను అంగీకరించలేని స్థితిలో ఉన్నటువంటి పేతురును చూశాడని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ప్రశ్న మాత్రం స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒక మంచి ప్రశ్న. ఈ ప్రశ్న ఒకవేళ నిన్ను నన్ను ప్రభు అడిగాడు అనుకోండి, నీకు నాకు వేసాడు అనుకోండి ఈ ప్రశ్న, వాట్ వుడ్ బి అవర్ ఆన్సర్? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఎందుకు అబద్ధాలు ఆడావు 3 సార్లు? ఎరుగననే ఎందుకు బొంకావు? ఎరిగిన వాడే కదా ప్రేమించేది. ప్రేమించిన వాడు ఎరుగను అని అందు కదా అని అతని మనస్సాక్షి గుచ్చేటట్టు, లేకపోతే మనస్సాక్షిని స్ట్రైక్ చేసేటట్టు ప్రభు మాట్లాడలేదు. కానీ ఆయనకి అర్థమైపోయింది 3 సార్లు అడగడంలో ఏదో ఆంతర్యం ఉంది. సాధారణంగా ఒక్కసారి వేరు ప్రశ్నలు అడిగాడు, కానీ ఇప్పుడు ఏకంగా 3 సార్లు సేమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద
రీజన్, కారణం ఏదో ఉంది, సంథింగ్ ఉంది, అది ఊరిని అడగడు ఇలాగా. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం ఆలోచించాల్సిన మాట, ప్రభు ప్రేమిస్తాడు. ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే మరియా, మార్తా, లాజరును ప్రేమించును. యేసు ప్రభు తన శిష్యుల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన వారిని ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో లోకమును తన వారిని, లోకాన్ని ప్రేమించాడు, లోకములో తన వారిని ప్రేమించాడు, లోకము నుంచి వేరు చేయబడిన శిష్యుల్ని ప్రేమించాడు, లోకములో ఉంటున్నటువంటి మరియా, మార్తా, లాజరును ప్రేమించాడు, తన రొమ్మును ఆనుకొని కూర్చున్నట్టు శిష్యుణ్ణి ప్రేమించాడు. ఆయన ఇన్ని విధాలుగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడు, ద్వేషింపలేని దేవుడు. ద్వేషించలేడు ఆయన, హీ కాంట్ హేట్. ప్రేమ రాహిత్యం ఆయనలో ఎప్పుడు కనబడదు. ప్రేమ లేనితనం, ఆయన ప్రేమ చల్లారిపోవడం అంటూ లేదు, ఆయన ప్రేమ విడిచిపెట్టబడడం అనేది లేదు. ప్రేమిస్తున్నావా అంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, నీకున్నటువంటి మొదటి ప్రేమను విడిచిపెట్టలేదు కదా, విడిచిపెట్టావా అని. ద ఫస్ట్ లవ్, యు ఫర్సుక్ యువర్ ఫస్ట్ లవ్. ఎఫెసీ సంఘపు దూతతో ప్రభు అదే మాట్లాడతాడు. నీకున్న మొదటి ప్రేమను వదిలిపెట్టావు బాబు. ఆరంభ దినాల్లో చాలామంది స్ట్రాంగ్గా ఉంటారు. కొన్ని చోట్ల బాప్తిజం తీసుకోవడానికి వస్తుంటే, అమ్మా ఎందుకులేమ్మా, ఇప్పుడే వద్దులేమ్మా, కొద్దిగా ఆలోచించండి. లేదు సార్, మీకు ఎందుకు సార్, మీరు బాప్తిజం ఇవ్వండి సార్ అని వాళ్ళు బలవంతం చేస్తారు. ఒరే పర్లేదు, వీళ్ళు ఇంతగా. కొంతమంది దేవుని సేవకులు, పాస్టర్ గారు వాళ్ళు ఏదో ఇమ్మంటున్నారు, ఇచ్చేసేయండి. వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళు బాప్తిజం తీసుకోవాలని ఇష్టపడ్డప్పటికి కూడా, వద్దులేమ్మా కొద్దిగా ఆలోచించండి అన్నప్పటికీ కూడా వాళ్ళు బాప్తిజం ఇచ్చాం. కొన్ని రోజులకి మళ్ళీ వాళ్ళు ప్రభువుకు దూరమై జీవించడం చాలా విచారకరం. చాలామంది దిగజారిపోతున్నారు. మన స్థానిక సంఘాల్లో లేకపోతే మన మందిరాల్లో ఇంకా రికగ్నైజ్ కానటువంటి నాస్తికులు ఉన్నారు, గుర్తించబడనటువంటి నాస్తికులు ఉన్నారు. అది సమస్య. మనం ఎంతసేపటికి నామకర్త క్రైస్తవులు అంటున్నాం కానీ గుర్తించబడిన నాస్తికులు ఉన్నారు. ఏదో ఒకరోజు వాళ్ళు బయట పడతారు. ఏం దేవుడు అండి, ఏంటండి, ఒట్టిదేనండి, ఇవన్నీ మేము ఊటినే అనుకుంటున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ ఒకటి చూశాను. చాలా కాలం నా దగ్గర కటింగ్ కూడా పెట్టుకున్నాను. అమెరికాలోనో ఎక్కడో మరి ఒక మత గురు, ఒక ప్రీస్ట్ ఉన్నాడట. ఆయన ప్రొఫెషనల్గా ప్రీస్ట్గా ఉంటున్నాడట, అనగా బోధకుడుగా ఉంటున్నాడట. కానీ బయటకు వచ్చి దేవుడు ఎక్కడున్నాడండి, యేసుప్రభు ఎక్కడున్నాడు, ఉట్టిదే ఇదంతా, మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారంటే అది నా ప్రొఫెషన్ అండి అని అంటున్నాడట. అంటే చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి. వృత్తిరీత్యా ఏమో యేసుప్రభుని గురించి ప్రకటిస్తున్నాడు, వ్యక్తిగతంగా యేసుప్రభు ఎక్కడున్నాడండి, అంత ఉట్టిదేనండి, దేవుడు ఏంటండి. చూడండి ఎంత వేషధారణలో ఉన్నాడు, ఎంత మోసపూరితమైన ధోరణిలో ఉన్నాడు. భక్తి అనేది ఈ రోజుల్లో, సేవ అనేది ఆదాయ మార్గంగా, జీవనోపాధికి అవకాశంగా మిగిలిపోకూడదు. బ్రతక నేర్చిన తనం ఇందులో కనిపించకూడదు. బ్రతక నేర్చిన తనం కోసం కాదు మనం ఉండాల్సింది. బ్రతకడం చేతగాని స్థితి మందిది. కానీ చాలామంది బ్రతక ఏదో ఇందులోకి వస్తే బ్రతుకుతాము, చేస్తాము అనే ధోరణిలో ఉండడం విచారకరమైన విషయం. ఇందులోకి వస్తే మనం పోషించబడతాం, ప్రభు పోషిస్తాడు, ప్రభు కార్యాలు చేస్తాడు, ప్రభు మన అవసరాలు తీరుస్తాడు. ఆయన్ను ప్రేమిస్తే ఆయన మన కొరకు ఏదైనా చేస్తాడు. పలానా వ్యక్తి ప్రేమిస్తాడని, ప్రేమించాడు, తెగించాడు అనే మాటలు మనం అక్కడెక్కడ వింటుంటాం. అయితే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, వెళ్ళిపోయారు అని వాళ్ళ తెగింపును గురించి చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమించేవానికి ఒక తెగింపు ఉంటుంది. దేవుని వాక్యంలో రాయబడింది, పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. ఆయన నన్ను వదిలిపెడతాడేమో, ఆయన నన్ను ఆశీర్వదించడేమో, ఆయన నన్ను కష్టాలు నెడతాడేమో అనేటువంటి భయం లేదు. వాగ్దానాల్ని విశ్వసించాం, ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభు ప్రేమలో మనం నిలిచి ఉంటున్నాం. సరే, దేవునికి స్తోత్రం. 4 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ప్రేమికులు పొందేటువంటి, ఒక లవర్ పొందేటువంటి
యేసును ప్రేమించేవాడు పొందేటువంటి ఫలాలు ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ ఎ మ్యాన్ హూ లవ్స్ జీసస్ గెట్స్? ఒక మనిషి పొందుకునేటువంటి, ఒక మనిషిని ప్రేమిస్తే ప్రయోజనాలు ఉన్నాయి. భౌతికమైన ఆత్మీయమైన ప్రయోజనాలు ఉన్నాయి. యేసును ప్రేమించిన వానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? యేసును ప్రేమించిన వానికి, యేసు ప్రేమించిన వానికి. యేసు లాజరుని ప్రేమించాడు, నిజమా? లాజరు కూడా యేసును ప్రేమించి ఉండొచ్చు. ప్రేమించి ఉండకపోతే ఇంటికి చేర్చుకోవడం, ఆతిథ్యం ఇవ్వడం అనేది జరగవుగా. బేతనియాలో చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కానీ ఒక కుష్ఠరోగి ఇంటికి, సైమన్ అనేటువంటి ఆయన ఇంటికి ఒకసారి మాత్రమే వెళ్ళాడు. అనగా బేతనియాలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, జూయిష్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అదంతా జూయిష్ ఏరియా కాబట్టి, జూయిష్ ల్యాండ్ కాబట్టి ఉన్నాయి. వాటిలో అవిశ్వాసులు కూడా లేకపోలేదు. కానీ ఈ 2 ఫ్యామిలీస్ రెస్పాండ్ అయ్యాయి జీసస్కి. వాటిలో టూ మచ్గా రెస్పాండ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్లో ముగ్గురులో ఒకడైన లాజర్. ఆయన నన్ను ప్రేమించడం కాదు, నేను ఆయన్ను ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన నన్ను ప్రేమించాలి, నేను ఆయన్ని ప్రేమించాలి. 2 వే లవ్గా ఉండాలి. 2 విధాలైనటువంటి ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునేదిగా ఉండాలి. లోకస్తులు గౌరవాన్ని గురించి ఇచ్చి పుచ్చుకోవడం అని మాట్లాడతారు. ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకోవడంగా ఉండాలి. ఆయన నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు. అందుకనే 2వ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయం ఇలా అంటాడు, నేను మిమ్మల్ని ఎంత అధికముగా ప్రేమించుతునో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమింతురా. చూడండి, ప్రశ్న చూడండి. ఓ కొరింథీ సంఘమా, మీ సంఘంలో సమస్యలు ఉన్నాయని చెప్పేసి మిమ్మల్ని నేను ద్వేషించడం లేదు. మిమ్మును నేను ఎంత అధికముగా ప్రేమించుతునో, అనగా కొరింథీ సంఘాన్ని అధికంగా ప్రేమించాడట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో చివరి భాగంలో రాయబడింది, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. పౌలే కాదు, ప్రభువు కూడా అడిగే ప్రశ్న, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? దేవుని స్తోత్రం. ఒక పాట ఉంది, ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నా కలువరి దృశ్యము చూచి నన్ను ప్రేమించగా లేవా? కలువరిలో నీ కోసం చేసిన ప్రాణత్యాగాన్ని చూసి కూడా ప్రేమించలేకున్నావా ఏంటయ్యా నువ్వు అని ప్రభు ప్రశ్నిస్తున్నట్టుగా భక్తుడు చక్కగా పాట రాశాడు. సరే, దాంట్లోకి వెళ్ళడం లేదు. ప్రేమించేవాడు ఒక ప్రేమికుడు, లవర్ ఆఫ్ గాడ్, లవర్ ఆఫ్ జీసస్, ఆయన పొందేటువంటి ఫలాలేంటి? 4 విషయాలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి 12వ వచనం, చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు, వల పెగలలేదు. యేసు రండి రండి భోజనం చేయడని వారితో నేను, రండి, కమ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, భోజనం చేయడని వారితో అనను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున 7 శిష్యులు ఎవడు ఆయన అడగ తెగించలేదు. ప్రేమించిన వారికి పేతురు ఒక్కడే కాదు, మిగతా 6 మందికి, అనగా 7 మందికి పోషణ జరిగింది. వెన్ యూ లవ్స్ ద లార్డ్ యూ విల్ గెట్ ద ప్రొవిజన్. ప్రభువుని ప్రేమించిన వానికి పోషణ జరుగుతుంది. ప్రభువుని ప్రేమించావా, నిన్ను పోషిస్తాడు. దేవుని స్తోత్రం. నిన్ను పోషించడానికి ఆయన సమర్థుడు. నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా పోషించడానికి సమర్థుడు. 40 సంవత్సరాలు 20 లక్షల మంది ప్రజల్ని పోషించాడే. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఈ రోజులో ఒకరోజు మన ఇంటికి వచ్చి ఒక 5-6 మంది గెస్టులు ఒకేసారి పడ్డారు అనుకోండి, వాళ్ళు ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు ఏందబ్బా ఎప్పుడు పోతారు ఏంటి అనుకుంటాం. తన ప్రజలను ఐగుప్తులోంచి వెలుపలికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు వాళ్ళని ఏ ఉద్యోగానికి, కూలి పనికి, బేల్దారి పనికి పంపించకుండా వాళ్ళు 40 సంవత్సరాలు పోషించాడే. ఎలా పోషించాడు? మిరక్యులస్ ప్రొవిజన్. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. యువర్ హెవెన్లీ ఫాదర్ ఈస్ ప్రొవైడింగ్. దేవుని స్తోత్రం. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ప్రేమించిన వానికి పోషణ జరుగుతుంది, పోషించబడతాడు. బికాస్ హీఈస్ ద కింగ్. ఆయన శ్రీమంతుడైన దేవుడు. హీఈస్ అ రిచ్ గాడ్. శ్రీమంతుడైన దేవుడు కాబట్టి. దావీదు యోనాతానును ప్రేమించాడు కాబట్టి, యోనాతాను లేడు, యోనాతాను చనిపోయాడు, తండ్రితో కలిసి చనిపోయాడు.
యోనాతాను కుమారుడైనటువంటి ఒకడున్నాడు, మెఫీబోషేతు ఉన్నాడు. అతన్ని లైఫ్ లాంగ్ పోషించాడు. అతడు సదాకాలం నా భోజన బల్ల దగ్గరే భోంచేస్తాడు. హీ విల్ ఈట్ విత్ మీ అట్ ద డైనింగ్ టేబుల్. అనగా దాని అర్థం నాతో ప్రతి నిత్యము విఐపీస్ లేదా ప్రాముఖ్యమైన అధికారులు వాళ్ళు భోంచేస్తారు. ఈ అధికారులతో మెఫీబోషేతు భోంచేస్తాడు. అంటే మెఫీబోషేతు కూడా హీ బికమ్ వన్ ఆఫ్ ది విఐపీస్ ఆర్ ద లీడర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్. దేవుని స్తోత్రం. మెఫీబోషేతు యొక్క పోషణ దావీదు యొక్క ప్రేమను బట్టి జరిగింది. నువ్వు నేను పోషించబడుతున్నావు అంటే ప్రభు ప్రేమను బట్టి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ వచనం అక్కడ రాయబడింది, రెండో భాగం 21వ అధ్యాయము 15వ వచనం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగగా వారు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపు అని చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, ఒకటి ప్రేమిస్తున్న వానికి, ప్రేమించబడిన వానికి పోషణ జరుగుతుంది. రెండో విషయము, ప్రేమించిన వానికి బాధ్యత ఇవ్వబడుతుంది. ద రెస్పాన్సిబిలిటీ విల్ బి గివెన్ టు హిమ్. ఇదిగో బాబు, సిమోను ఒక ఇంపార్టెంట్ విషయం, ఐ వాంట్ టు షేర్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విత్ యూ. అదేంటంటే సాతాను నిన్ను గోధుమలను జల్లించినట్టుగా జల్లించాలనుకున్నాడు. కానీ నీ విశ్వాసములో, నమ్మికలో తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను ప్రార్థన చేశాను. నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచు. గొర్రెపిల్లల్ని మేపు, గొర్రెపిల్లల్ని కాయి. దేవుని స్తోత్రం. ప్రభు చెప్తున్న మాటలు ఆలోచించాలి. ఒకటి పోషణ అనుగ్రహించబడుతుంది. యోసేపు చెప్పాడు, యాకోబుతోనూ ఇతరులతో చెప్పాడు, నేను మిమ్మల్ని పోషింతును. నేను ఇప్పుడు గుంటలో పడిన వ్యక్తిని కాదు, నేను ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో వెళ్ళిన వ్యక్తిని కాదు, ఖైదీని కాదు. నేను ఈ దేశపు ప్రధానమంత్రిని, ఈ దేశపు గవర్నర్ని, ఫరో తర్వాత అధికారిని. నేను ఐ విల్ ఫీడ్ యూ ఆల్. ఈ 70 మందిని నేను పోషించగలను. దేవుని స్తోత్రం. దేవుడు కూడా మనల్ని పోషించగలడు. నీ కుటుంబాన్ని ఆయన పోషించగలడు. ఒక సహోదరి చెప్పిన విషయం, 8 నెలలుగా శాలరీస్ లేవండి, ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు అని అడిగితే, దేవుడు పోషిస్తున్నాడు సార్, అదే అర్థం కావడం లేదు అని చెప్పి. ఎంత గొప్ప సాక్ష్యం. శాలరీస్ వచ్చిన వాళ్ళు కూడా కష్టాలు పడుతుంటే శాలరీస్ లేని ఆమెను దేవుడు పోషించడం గొప్ప సంగతి కాదా? దేవుడు అందరినీ పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. మూతి పెట్టినవాడు మేత పెట్టడా? మేత పెడతాడు మనకు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి పోషణ జరుగుతుంది, రెండవది బాధ్యత ఇవ్వబడుతుంది. మూడో విషయం ఇదే అధ్యాయంలో 8వ వచనంలో మనం గమనిస్తే 18వ వచనం, యేసు నా గొర్రెల మేపుము, నీవు ఎవరుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచునని అతనితో చెప్పాను. ఏంటి ప్రాఫెసీ? ఏంటి ప్రెడిక్షన్? ఏంటి ఈ భవిష్యత్వాణి? ఏంటి పేతురుల గురించి ఏం చెప్తున్నాడు ఆయన? ప్రభా, ప్రార్థన చేసి నా భవిష్యత్తు చెప్పవా? యేసు ప్రభు కళ్ళకు గంతలు కట్టి, వస్త్రాన్ని కట్టి ఆయన కొడుతూ, చెప్పు, ఇప్పుడు చెప్పు, నిన్ను ఎవరు కొట్టారో చెప్పు, ప్రవచించుము అని పరిహాసం చేశారట. ఇప్పుడు కొట్టింది పలాని వ్యక్తే కదా అని ఆయన చెప్పగలడు. ఆయన కొట్టిన వాళ్ళని స్పష్టంగా ఎరిగాడు. కానీ వాళ్ళు కోరినట్టుగా ప్రవచనం ఎత్తలేదు ఆయన. బబులోని దేశంలో 70 సంవత్సరాలు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, వారు శత్రువులు, చెరగొనిన వారు పాట పాడమంటే సారీ మేము పాడలేమండి, మా సితారులు నిరవంజులకు తగిలించేసాం అని చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు పాట పాడలేకపోయారు. ఇశ్రాయేలు యొక్క రాజు అని చెప్పబడినవాడు అనగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో నతనయేలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి గమనించాల్సిన విషయం, ఆయన ప్రవచించలేదు. సరే, దేవుని స్తోత్రం. మూడో విషయం,
యేసును ఎవరు ప్రేమిస్తారో వారికి భవిష్యత్ జ్ఞానము అనుగ్రహించబడుతుంది. ద ఫోర్ నాలెడ్జ్ వుడ్ బి గివెన్, వుడ్ బి గ్రాంటెడ్. నీ భవిష్యత్తు 12 మంది శిష్యుల యొక్క భవిష్యత్తు గురించి ఆయన చెప్పలేదు, కానీ 12 మంది కుమారుల యొక్క భవిష్యత్తును గురించి యాకోబు చెప్పాడు. ఈ 12 గోత్రాల యొక్క భవిష్యత్తును గురించి మోషే ప్రవచించాడు. అనగా సేమ్ జనరేషన్ వాళ్ళ గురించి, లేకపోతే ఒకే రకపు ప్రజల గురించి మోషే యాకోబు చెప్పారు. కానీ 12 మంది శిష్యుల యొక్క భవిష్యత్తు గురించి యేసు ప్రభు చెప్పలేదు. కారణం ఏంటంటే వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రవచించగలరు, వారి మీదకి ఆత్మ వస్తుంది, వాళ్ళు ప్రవచిస్తారు. అటువంటిప్పుడు ఈయన చెప్పాల్సిన అవసరం ఏంటి అన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. కానీ ఇవన్నీ ఏంటంటే నీ యవన కాలంలో నీ ఇష్టం వచ్చినట్టు నడిచావు, నువ్వు ముసలివాడి అయిపోతావు, నీ చేతులు చాపుతావు ఆయన చెప్పడం దేని గురించి అంటే 19వ వచనం, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో సూచించి ఆయన ఈ మాట చెప్పాను. మరణం వలన దేవుని మహిమపరుస్తాడట. మరణం ద్వారా, మన జీవితం ద్వారా మరియు మన మరణం ద్వారా కూడా మనం మహిమపరచాలి దేవుణ్ణి. మీరు భోజనము చేసినను పానము చేసినను క్రీస్తు నామ మహిమార్థమై చేయండి. అంటే ఏం చేసినా కానీ ఆయన మహిమ నిమిత్తం సృజించబడిన ప్రజలం మనం. కానీ వాట్ ఎవర్ వీ డూ వీ షుడ్ గ్లోరిఫై గాడ్. మీరు ఏదైనా చేయండి, పాట పాడినా, ప్రసంగం చేసినా, ట్రాన్స్లేషన్ చేసినా, ఇంకేది చేసినా కానీ క్రీస్తునామ మహిమార్థమై చేయాల్సిన అవసరం ఉంది. కానీ వ్యక్తిగతమైన మహిమ కోసం, నా సొంత మహిమ కోసం, వీ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ అవర్ ఓన్ గ్లోరీ. మన మహిమ కోసం, మన అతిశయం కోసం మనం చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనం, యేసు నేను వచ్చు వరకు అతడు నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనెను. అంతే, నువ్వు నన్ను వెంబడించు. ఒక సెన్సిటివ్, ఒక సాఫ్ట్గా ఉన్నటువంటి రెబ్యూక్ మనం చూస్తున్నాం, ఒక సున్నితమైనటువంటి గద్దింపును మనం చూస్తున్నాం. ఎందుకు పీటర్ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవుతావు, జోక్యం చేసుకుంటావు? ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది సామెతల గ్రంథంలో. తనకు కానీ జగడం విషయంలో రేగువాడంట జ్ఞాని అయిన సొలొమోను అద్భుతంగా చెప్పాడు, దారిన పోవు కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడట. అంటే అదేదో కుక్క దాని మానాన అది వెళ్తుంది, కానీ మనం ఏం చేస్తున్నట్టు కుక్క చెవులు పట్టుకుంటే కరవదా మరి? అంటే మనకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని సమస్య తెచ్చుకోవడం ఇది. యోహాను విషయం నీకు దేనికి? వై యు ఆర్ వరింగ్ అబౌట్ జాన్? ఈ రోజులో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తుంటాం. ఇశ్రాయేలునకు రాజ్యం అనుగ్రహిస్తావా? ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించడం కాదు. ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్స్. మీ గురించి మీరు ఆలోచించుకోండియా. మీరు నింపబడాలి అనే దాని గురించి ఆలోచించండి, కానీ ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించబడతానే దాని గురించి ఆలోచించవద్దు అని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. 4వ విషయం మనం ఆలోచిస్తున్న విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం గమనిస్తే, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించొద్దు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము, విసిగిపోవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషిస్తున్నాను. 6వ వచనం చదువుతున్నారు. ఫర్ హూమ్ ద లార్డ్ లవ్స్ హీ డిసిప్లైన్స్, హీ చాస్టైజెస్ విత్ ఎ విప్ ఎవ్రీ సన్ హూమ్ హీ రిసీవ్స్. ప్రేమించేవాడు ఏం చేస్తాడట? శిక్షిస్తాడట, శిక్షణ ఇస్తాడు. శిక్షణలో భాగంగా శిక్ష ఇస్తాడు. శిక్ష లేని శిక్షణ కాదు, శిక్ష ఉంది. కటింగ్ ఉంది, ప్రూనింగ్ ఉంది, కత్తిరించడం ఉంది, పొడవడం ఉంది, గాయపరచబడ్డం ఉంది, విరగొట్టబడ్డం ఉంది. ఇన్ని జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, ప్రేమించిన వానికి శిక్షణ లభిస్తుంది. 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ప్రేమికుని యొక్క ఫలాలు, ప్రేమికుడు ఏం పొందుకుంటాడు?
ఒకటి, నంబర్ 1 వాడికి పోషణ దొరుకుతుంది. రెండవది వాడికి బాధ్యత దొరుకుతుంది, లేకపోతే బాధ్యత అనుగ్రహించబడుతుంది. మూడవది వాడికి భవిష్యత్ జ్ఞానం తెలుస్తుంది. నాలుగవదిగా శిక్షణ లభిస్తుంది, ట్రైనింగ్, లార్డ్స్ ట్రైనింగ్. ప్రభువు కాకపోతే మనకు శిక్షణ ఎవరిస్తారు? ప్రభువు కాకపోతే మనకు తర్పీదు ఎవరిస్తారు? ప్రభువు కాకపోతే మనకు ఎవరు నేర్పిస్తారు? ప్రభువు కాకపోతే మనకు ఎవరు బోధిస్తారు? దేవుని స్తోత్రం. పాత రోజుల్లో స్టూడెంట్స్ తప్పు చేసినా, హోంవర్క్ చేయకపోయినా వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో లేదు. విద్యార్థులే రకరకాల ఉపాధ్యాయుల మీద కామెంట్ చేసినా ఉపాధ్యాయులు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. రివర్స్ అయిపోయిన పరిస్థితులు. ఆ రోజుల్లో శిక్షణలో భాగంగా శిక్ష పొందినటువంటి విద్యార్థులు మంచి స్థాయిలోకి వచ్చారు. కానీ ఈ రోజుల్లో శిక్షణ సరిగా లేకుండా, శిక్ష సరిగా లేనటువంటి కుమారులు, కుమార్తెలు ఏదో యావరేజ్ స్టూడెంట్స్గా కొనసాగుతూ ముందుకెళ్తున్నారు. విలువలు లేనటువంటి విద్యా వ్యవస్థగా మారిపోయింది. దానిలో మనం వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక నాకు కొన్ని ఫలితాలు ఉన్నాయి, కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. 4 ఫలితాలు, ప్రయోజనాల గురించి మనం ఆలోచించాం. ఈ ఫలితాలు, ప్రయోజనాలు నేను పొందుకోవాలి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, యేసును ప్రేమిస్తున్నాను. ప్రభు ప్రశ్నకు సమాధానంగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. ప్రేమించిన వానికి కలిగే ఫలాలు, ప్రేమించిన వానికి పోషణ జరుగుతుందని, ప్రేమించిన వానికి బాధ్యత అనుగ్రహించబడుతుందని, ప్రేమించిన వానికి భవిష్యత్ జ్ఞానము తెలియజేయబడుతుందని, ప్రేమించిన వానికి శిక్షణ దొరుకుతుందని మీరు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. అవును, నిన్ను ప్రేమిస్తే మేము ఎన్నో బెనిఫిట్స్ పొందుకుంటాం. నిన్ను ప్రేమించడం నిష్ప్రయోజనమైంది కాదు, దానివల్ల ఎన్నో ప్రయోజనాలని ప్రతి ఒక్కరూ గుర్తించగలుగుటూ సహాయం చేయండి. ఈ ప్రేమలో నిలిచి ఉంటకు, ఎదుగుటకు, వర్తిలుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మళ్ళీ దీవించుగాక. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.